KNN టీవీ. ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలోని కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ కోరారు. ఒంగోలులోని మల్లయ్యలింగం భవన్లో ఏఐటీయూసీ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబించిన బీజేపీకి పోరాటాల ద్వారా తగిన గుణపాఠం నేర్పామన్నారు. పూర్తి స్థాయిలో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయినా బీజేపీ బలాన్ని తగ్గించామన్నారు. 4 లేబర్ కోడులు రద్దు చేసే వరకు, 3 నల్ల వ్యవసాయ చట్టాలు పూర్తి స్థాయిలో ఉపసంహరించుకునే వరకు కార్మిక, రైతాంగ ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. జగన్ రద్దు చేసిన భవన నిర్మాణ రంగ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. అలాగే భవన నిర్మాణానికి సంక్షేమ బోర్డుకు విరాళంగా రూపాయలు ఇస్తానన్న పవన్ కళ్యాణ్ వెంటనే విరాళం ఇవ్వాలన్నారు. 42 రోజుల అంగన్వాడీల పోరాటం సందర్భంగా మంత్రి లోకేష్ ఇచ్చిన జీతాల పెంపు హామీని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఎస్కే రఫూక్, సిహెచ్ వెంకటేశ్వర్లు, సిపిఐ ఒంగోలు నగర కార్యదర్శి పివిఆర్ చౌదరిలు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గ సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఒంగోలు నగరపాలక సంస్థ ఏ గవర్నమెంట్ వచ్చినా రాగానే కార్మికులందరినీ ఇష్టాచారంగా తీసేయడం, మళ్ళీ వాళ్ళ మనుషులు పెట్టుకోవడం, ఈ రకంగా రకరకాల విధాలు జరుగుతున్నాయి. మేము ఏఐటీయూసీ ఒకటి డిమాండ్ చేస్తున్నాం, పని చేసే వర్కర్ని ఎవరిని కూడా తొలగించద్దు. 2019 నవంబరు, అక్టోబర్ నెలల్లో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య నిర్వహణ కొరకు కొంతమంది కార్మికులను తీసుకున్నారు. 2020 మార్చిలో కోవిడ్ వచ్చింది. అప్పటి ప్రభుత్వం కోవిడ్ ప్రత్యేక కార్మికులు కావాలని చేసి 1:20 120 మందిని పెన్షన్ అయ్యి అభివృద్ధికి డిఎంఏ గారు ఒక్కరు ఇచ్చారు. అయితే ఇక్కడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులు గతం 2019 నవంబర్, అక్టోబర్ నెలలో తీసుకున్న కార్మికులను మాత్రమే అలాగే వాళ్ళు తీసుకొచ్చి కోవిడ్ కార్మికులుగా చూపించి కార్మికులను సంఖ్య పెంచాలన్నారు. కరోనా టైంలో వాళ్ళకి ఇచ్చే వేతనం తక్కువ వేతనం. జియో నెంబర్ 7 ఏం చెప్తుంది, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా 15,000 వేతనం ఇవ్వాలని చెప్తుంది. కానీ కోవిడ్ కింద తీసుకున్న వర్కర్లకి 12,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికైనా జరుగుతుంది. యూనియన్ పరంగా మేము ఎన్నో సార్లు అధికారులకు వివరించాం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు 15,000 వేతనం ఇవ్వాలని జరుగుతున్నాం. కానీ ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోగా ఈరోజు కోవిడ్ కార్మికులు తీసేస్తూ ఉంటారు. 2019లో చేరిన కార్మికులు ప్రాణాలు తెగించి కోవిడ్ పనులు చేశారు. కోవిడ్ వచ్చిన ప్రజలకు సేవలు ఇచ్చారు నగరంలో. దాన్ని పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ వచ్చిన కొత్తగా వచ్చిన నాయకులు, ప్రభుత్వం మేము తొలగిస్తామని రకరకాల విధానం పెడుతున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము చెబుతున్నాం. పనిచేసే కార్మికులు ఎవరు తొలగించిన ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగే గతంలో ఇదే గవర్నమెంట్ 11 PRC తీసుకొచ్చింది. 11 PRCలో 3,500 రూపాయలు వేతనం ఆపింది కార్మికులు ఇవ్వకుండా. ఆ వేతనాలు ఇప్పుడు ఇవ్వమని అడుగుతున్నాం. కార్మికుల సంఖ్య పెంచమంటున్నాం. అలాగే ఇప్పుడు కోవిడ్లో టౌన్ పెరిగింది, చెత్త పెరిగింది. రోజుకు 15-20 టన్నుల చెత్త వస్తుంది. కార్మికుల సంఖ్య తక్కువ టైం. కార్మికుల్ని మున్సిపల్ ఆఫీస్లో జీతము, పనిచేసే వేరే చోట. ఆ రకంగా చాలామంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొస్తే పని అయింది, పని జరిగింది. కొత్తగా రకరకాల విధానాలు తీసుకొచ్చి కార్మికులు ఇబ్బంది పడతారు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో ఇంటింటి సర్వే చేసినప్పుడు మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన గైడ్లైన్స్ ఇవ్వలేదు. దానివల్లనే కార్మికుల సంఖ్య తగ్గింది. కాబట్టి ఇంటింటి సర్వే మళ్ళీ చేయించి కార్మికులను ఏవైతే ఉన్నారో గత 2019 నుంచి ఇప్పుడు దాకా పనిచేసే కార్మికులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఆఫ్కాసులు కొత్తగా 2019లో ఆఫ్కాసు వచ్చింది. ఆఫ్కాస్ కార్మికులకి వీళ్ళు కూడా ఆఫ్కాసు చేర్చాలా.
ప్రైవేట్ వ్యవస్థ నడుస్తూ ఉంది, కాంట్రాక్ట్ వ్యవస్థ నడుస్తుంది. ఇవన్నీ లేకుండా కార్మికులకి మెరుగైన వైద్యం అందించాలి. ఈఎస్ఐ ఉంది. ఈఎస్ఐ అనేది జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉండాలా. ఈఎస్ఐ హాస్పిటల్ ఒంగోలు లేదు. కార్మిక సంఖ్య ఎక్కువగా ఉంది. బయట ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి పనిచేసే కార్మికులు ఎక్కువగా ఉన్నారు జిల్లాలో. అంటే గ్రానైట్ ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి. కానీ మెరుగైన వైద్యం అందించడంలో కార్మిక శాఖ పూర్తిగా విఫలమైంది. మేము ఒకటి అడుగుతున్నాము ఏటీసీగా, ఒంగోలు నగరంలో కార్మికుల కోసం ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలా, మెరుగైన వైద్యం అందించాలా. అలాగే ఒంగోలు నగరంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్పొరేట్ కార్మికులకి నెల నెల మెడికల్ చెకప్ చేయాలా, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలా. ఈఎస్ఐ ఈపీఎఫ్ రికార్డులు తేడాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా అట్నే నడుస్తూ ఉంది. ఎందుకంటే మున్సిపల్ వర్కర్ అనే వాడికి చదువు లేదు కాబట్టి వాడు అన్యాయపోతున్నాడు. వాడు దాచిపెట్టుకున్న సొమ్ము వాడు తీసుకోవడానికి కూడా లేక అనేక ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఎన్నిక ఈ సమస్యని కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేరే విషయాలు మనసులో పెట్టుకోకుండా అధికారులకు ఒకటి చెప్తున్నాం, నాయకత్వం ఒకటి చెప్తున్నాం, కార్మికులకు న్యాయం చేయండి. కార్మికులకు మంచిగా ఉపాధి కలిగిస్తే వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు. టౌన్కి కానీ దేశానికి మంచి పేరు ఇచ్చే విధంగా కార్మికులు పక్కన పనిచేస్తున్న తెలియదు. ఎక్కడికో కార్మికులకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఏడీసీగా కోరుకుంటున్నాం. అన్యాయం జరిగితే కార్మికుల పక్షాన్ని నిలబడతాం, పోరాడతాం. వాళ్ళ హక్కుల్ని హరించేందుకు ఎవరు కూడా ప్రలోభాలు పెట్టదని చెప్పేసి మేము ఏడీసీగా డిమాండ్ చేస్తాం. ప్రకాశం జిల్లా ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ రావులపల్లి జగన్నాథ్ గారు ముందుగా వారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అట్లనే యూనియన్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్వకంగా ముందుగా వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలపైన సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో దేశంలో కూడా కార్మిక వర్గం రైతులు సంయుక్తంగా నిర్వహించారు. ఆ రైతులు కార్మికుల యొక్క సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే రాజకీయ లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ఈ సంఘాలు పోరాటం చేశాయి. అయితే ఈ పోరాటంలో పాక్షిక విజయాన్ని మాత్రమే సాధించామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్డీఏ ప్రధానంగా బీజేపీ బలాన్ని తగ్గించలేకపోవడాన్ని అధికారంలోకి రాకుండా నివారించలేకపోతున్నాం. అది ఇంకా మా శక్తి సరిపోదు. దానికి తోడు రాజకీయ పార్టీలు కూడా ఇండియా కూటమిగా ఏర్పడి వారి పోరాటం వాళ్ళు చేశారు. ఈ నిర్ణయానికి రావడానికి కారణం కూడా గతంలో చెప్పగా సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం హక్కుల్ని కావలసిన విధంగా 42 కార్మిక చట్టాలు రద్దు చేయడం, 4 లేబర్ కోడ్లు తీసుకురావడం, అదేవిధంగా దేశానికి వెన్నుముకైనటువంటి రైతులు వారి యొక్క నల్ల చట్టాలను తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కోల్పోయేట్టుగా చేసినందువల్ల ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఈ 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని సంయుక్తంగా కార్మిక వర్గం రైతాంగం జరిపిన పోరాటాల్లో ఈ రాజకీయ నినాదం తీసుకోవడం జరిగింది. మరి ఏదేమైనా ఇంత ముందుగా లాగా ఇతరుడిగా ఏకఛత్రాధిపత్యంగా బీజేపీ ప్రభుత్వం మరి మెడలు వచ్చి మిత్రపక్షాలతో కలిసి ఒడిగడ్డ పెట్టుకొని పనిచేసే విధంగా మా పోరాటం ఉపయోగపడిందని మేము భావిస్తాము. భవిష్యత్తులో కూడా ఈ ఐక్య పోరాటాలు నరేంద్ర మోడీ అవలంబించేటటువంటి విధానాలు ఆధారపడి మా లక్ష్యాలు ఏదైతే 4 లేబర్ కోడ్లు రద్దు చేయడం, రైతుల యొక్క 3 నల్ల చట్టాలు రద్దు చేయడం ఏదైతే ఉన్నదో అవి అంతిమంగా పోరాటం కొనసాగించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇక ఈ రాష్ట్రానికి వచ్చినప్పటికీ మా పోరాటం మరి రాష్ట్రంలో అప్పటికి ఎన్డీఏ ప్రభుత్వాన్ని పూర్తి మద్దతు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో కార్మిక హక్కులు కూడా కావలసే విధంగా ఆయన ప్రయత్నాలు చేయడం, మా ఉద్యమాలకు సమీభావంగా మరి గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళ కార్మిక సంఘాలు లేకపోయినప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీగా కార్మిక సంఘాల ఉద్యమాలకి మద్దతు ఇచ్చి మేము అధికారంలోకి రాగానే ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని మేమైతే ఉద్యమాలు చేస్తామో ఆ ఉద్యమాలు బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలను కూడా నిలుపుదల చేస్తే బోర్డుని పునరుద్ధరించాలని, సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని పోరాటం చేస్తే ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు,
సంపూర్ణ మద్దతు ఇచ్చి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల వాగ్దానంలో కూడా దాన్ని పెట్టి పవన్ కళ్యాణ్ గారు నా పర్సనల్గా ₹1 కోటి ఈ సంక్షేమ బోర్డుకి విరాళం ఇస్తామని కూడా ప్రకటించారు. మేము ఇప్పుడు కోరుతా ఉన్నాం, ఆ బోర్డును పునరుద్ధరించండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ₹1 విరాళాన్ని బోర్డుకు జమ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోరుతా ఉన్నాం, డిమాండ్ అప్పుడు అవసరం లేదు, కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే గవర్నమెంట్ మొన్న ఏర్పడింది కాబట్టి హామీ నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక రెండవది 42 రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్, అదేవిధంగా వారికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనే డిమాండ్తో అంగన్వాడీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. దానికి కూడా మా శిబిరాల దగ్గరకు వచ్చి మా సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటించి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిమాండ్స్ పరిష్కారం చేస్తామని హామీ లోకేష్ ప్రత్యక్షంగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటన చేశారు. అందుకని ఈ మొదటి క్యాబినెట్ సమావేశంలో లేదా మొదటి అసెంబ్లీ సమావేశంలో మీరు ఇచ్చినటువంటి హామీ మేరకి అంగన్వాడీకి వేతనాలు పెంచేటటువంటి జీవో కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తాము. అదేవిధంగా స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జరిగేటటువంటి పోరాటంలో కూడా వారు మద్దతు ప్రకటించారు. అదేవిధంగా వివిధ రకాల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచడానికి కానీ లేదా కనీస వేతనాలు 26,000 అమలుపరచడానికి నేను జరిపిన పోరాటాల్లో వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాము ఈ ప్రభుత్వానికి, అది ఎన్డీఏ ప్రభుత్వం పేరుకోనండి, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ సంయుక్త ప్రభుత్వం అనుకోండి, ఏదన్నా అనుకోనండి, వారు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ డిమాండ్స్ చేయడంలో సానుకూలమైన విధానాలు అవలంబిస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు కూడా చెప్పారు. కాబట్టి ఈ దృష్టిని వీటిపైన కూడా మరలించి ఆ కార్మిక వర్గ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశలో ప్రయాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి మున్సిపల్ కార్మికులు కూడా 12 రోజుల పాటు ఎన్నికల ముందుగా సమ్మె చేశారు. ఈ దిగిపోయే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు కూడా మున్సిపల్ కార్మికుల సమ్మెకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇవన్నీ కూడా ఈ కొత్త ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. పరిష్కారం చేయకపోతే మరి ఏం తెలియనటువంటి కూడా భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము నిర్ణయించబోతున్నాం. ఏఐటీసీ రాష్ట్ర సమ్మేళనాలు జూలై 6, 7, 8 తేదీల్లో కృష్ణా జిల్లా నూజివీడులో జరగబోతా ఉన్నాం. ఆ 3 రోజుల సమ్మేళనాల్లో ఈ పాత ప్రభుత్వ విధానాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో, కొత్త ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వీటన్నిటిని కూడా మేము సమీక్షించి భవిష్యత్తు ప్రణాళికని ఆ 3 రోజుల సమ్మేళనంలో కూడా నిర్వహించబోతున్నామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో కూడా రాష్ట్ర నాయకత్వం చేసేటువంటి పిలుపులకు ఎప్పటికప్పుడు స్పందించి ఉద్యమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంగన్వాడీ కార్మికుల చేసినటువంటి 4 రోజుల ఉద్యమంలో కానీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ రిమ్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రిమ్స్ కార్మికులకైతే నెలకు 1 రోజు మాత్రమే శ్రమిస్తూ వచ్చారు, ఆఫ్ ఇస్తూ వచ్చారు. అటువంటిది అక్కడ చాలా ఎక్కువగానే పోరాటం చేయాల్సి వచ్చింది. కేవలం వారం సెలవు తీసుకునే దానికోసం ఆఖరికి వారం సెలవు తీసుకుంటే సెలవులు ఇప్పించడమే కాకుండా శాలరీలో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి జీతంలో కూడా కొంత రైతు సాధించి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. అట్లానే కేవలం మేము ఏఐటీసీగానే మడిగొట్టుకుని కూర్చున్నట్టుగా కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చే పిలుపులకు కానీ అట్లానే ముఖ్యంగా ఇక్కడ రైతు సంఘాలు చేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా మనం చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గొడవన ప్రాజెక్టు వేటు పడుతున్నటువంటి సమస్య మీద ఏదైతే రైతు సంఘాలు ఉద్యమం చేసినాయో ఆ రైతు సంఘం చేసినటువంటి ఉద్యమాల్లో 6 రోజుల పాటు పాదయాత్రలో కూడా మేము ఏఐటీసీగా పాల్గొనడం, ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి పర్యటనలు జరిగినటువంటి మీటింగ్కి జన సమీకరణ చేయడం కానీ అటువంటి కార్యక్రమాల్లో మేము చురుగ్గా పాల్గొని చేస్తా ఉన్నాం. ఇంకా అదే కాకుండా ముందు రోజుల్లో కూడా రాష్ట్ర కార్యవర్గం ఇచ్చేటటువంటి పిలుపులు లేదా స్థానిక అవసరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమాలు ఉంటాయో ఆ ఉద్యమాలను మాత్రం ముందుకు తీసుకెళ్లడంలో ఏమాత్రం ఏర్పాటు చేసేది లేదని మనం చేస్తాం. ఇవాళ గొడవమ్మ ప్రాజెక్టు దగ్గర
ఆగస్టు కల్లా ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ అయ్యే విధంగా ఆ గేట్లు మొత్తం రిపేర్లు కానీ కొత్త గేట్లు ఫిట్టింగ్ కానీ మొత్తం ఆగస్టు కల్లా పూర్తి అయ్యే విధంగా వచ్చే నీటిని నిల్వ చేసి ఎప్పటిలాగానే అలాగే ఏదైతే కొండకం ప్రాజెక్టు కింద 60 గ్రామాలకు సంబంధించిన 80,000 ఎకరాలకి డైరెక్ట్ నీటి సౌకర్యం కల్పించే అవకాశంతో పునరుద్ధరించడానికి కూడా పనులు చాలా చురుగ్గా వేగంగా జరుగుతున్నాయి. 4 రోజుల నాడు జరిగింది. ఇప్పటికే గేట్లు ఫిట్టింగ్ కూడా దాదాపు ఎక్కువ వచ్చింది. మిగతా గేట్లు కూడా మొత్తం అంతా రిపేర్ చేసి ఆగస్టు నాటికి నీళ్లు ఇచ్చే విధంగా ప్లాన్ చేశారంటే ఇది ఖచ్చితంగా మిగతా ఏ పార్టీలు కూడా ఓన్ చేసుకొని ఇది మీరు మా ఉద్యమం ఫలితం చెప్పుకోవడానికి మాత్రం ఎటువంటి అవకాశం లేదు. దాని మీద మొదటి నుంచి కూడా దాదాపు 2 సంవత్సరాల పైచీలకి ఏదైతే ఆ గేట్ కొనుక్కోవడం జరిగిందో అప్పటి నుంచి కూడా కన్సిస్టెంట్గా ఎప్పటికప్పుడు కలెక్టర్ దగ్గర కానీ లేకపోతే నీటి వనరుల ఆఫీసుల దగ్గర కానీ గొడవలు చేసి మేము దాన్ని సాధించామనే సంతృప్తి మాత్రం మాకు ఉన్నది.